ఏంటి మళ్ళీ వచ్చి దానికి ఏదో పురెక్కిస్తున్నావు? తప్పుగా అనుకోమాకండి బాబు. పురికెక్కించడం కాదు. బుద్ధి తక్కువోళ్ళు మీ ఇంట్లో పెద్ద పెట్టేసి కూర్చుని మీ పెద్దతనానికి చిన్నతనం అంటగట్టకుండా మీ పరువు ప్రతిష్టలు ఇలువ తగ్గకుండా ఉంటాకి ఒక విషయం చెబుదామని వచ్చా. ఉపోద్ఘాతం ఆపి అసలు విషయం చెప్పు. అందరిని పిలిపించండి అమ్మా. ఉన్నారుగా అందరూ. మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదమ్మా, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా పిలిపించండి. రంగయ్య, అమ్మా. వెంటనే సీత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు. అలాగేనమ్మా. వాళ్ళని ఇక్కడ ఉన్నట్టుగా రమ్మని చెప్పు. అట్టగేనమ్మా. చెప్పవయ్యా రాధాకృష్ణ, ఎవరేమన్నారు, ఎవరేం చేశారు? అక్కడ జరిగిందంతా వీడియో తీశాడా? ఇప్పుడు ఇవిడికి చూపించి పెళ్లి జరగకుండా చేస్తాడా? బాబాయ్ అనుకున్నా యమ్ముల్లా ఉన్నాడే. ఏం మనిషి, ఇదేం బుద్ధి! ఛ! చెప్పు. నేను నోటితో చెప్పాల్సింది ఏమి లేదమ్మా. సినిమా చూసినట్టు మీరంతా ఇందులో చూడొచ్చు. అసలు ఇంతకీ ఏముంది అందులో? ఏం చూపిస్తున్నాడు? ఏంటిది, మాటలు వినిపించటం లేదు? ఇట్రా. ఏమిటిది? ఏమిటిది? సీత. సీత ఎవరి మీదో దేనికో అరుస్తుంది. దీంట్లో పెద్ద విశేషం ఏముంది? సీత కోపం ఎక్కువనా, సీత కోపిష్టిదనా? దాని కోపం నాకు తెలియదనే, లేక ఇంత కోపం ఉన్నది ఇక్కడ ఎలా ఇముడుతుంది అనే? ఇది మంగమ్మ బంగ్లా. ఎవరి కోపాలు ఇక్కడ ప్రదర్శించడానికి వీల్లేదు. ఎవరి ఇష్టాలు ఇక్కడ సాగుబాటు కావు. నా మాట చాలు. ఎవరిని ఎక్కడ ఎంతలో ఎలా ఉంచాలో అక్కడుంచుతుంది ఈ మంగమ్మ. అది కదమ్మా, మీరు పూర్తిగా చూడండి, అంతా మీకే బోధపడుతుంది.
ఎంతసేపు చూడమంటావు ఈ మూగ సినిమా? సీత స్వర్ణని ఎందుకు అరిచినట్టుంది. ఇది తప్పైందక్క అని సీతని కౌగిలించుకుని స్వర్ణ ఏడుస్తుంది. ఏదో జరిగిపోయినట్టు నిజం సాక్ష్యం అంటూ ఏమిటేమిటో వాగావు. ఏంటమ్మా మూగ సినిమానా? కాకపోతే స్టీరియోఫోనిక్ సౌండ్ ఉందా? ఇదిగో, నీకు పని పాట లేకపోతే మాకేం పని పాట లేదనుకుంటున్నావా? ఛీ! నీ కాలక్షేపానికి ప్రతి నిమిషం కోట్లు విలువ చేసి మా పని చెడగొడతావా? చీ చీ చీ, తిన్న ధరక్క ఇలాంటి తలతిక్క పనులు పెట్టుకుంటున్నావు అనుకుంటున్నాను. ఏంటమ్మా మూగ సినిమా అంటారు? ఎందుకో ఎవరినో అరిచిందంటారు. మీకేం కనిపించలేదా? పళ్ళు రాలగొడతాను. ఏ, నేనేమన్నా గుడ్డిదాన్నా చెవిటిదాన్నా? లేకపోతే కంటి చూపు ఏమన్నా మందగించిందా? కనిపిస్తే కనిపించలేదని, వినిపిస్తే వినిపించలేదని అంటానికి. ఇదిగో, నేనంటాం ఎందుకు? చూపించు, ఇందులో ఏముందో చూపించు. ఏమిటి? నాకేం కనిపించలేదు, నీకు కనిపిస్తుందా? ఉండాలే, ఏమైంది? పని పాట లేకపోతే ఏం చేయాలో తోచక పిచ్చెక్కినట్టుంటే పొద్దున్నే అక్కడ చద్దన్నం తినేసి ఇక్కడ మా పనులన్నీ చెడగొట్టడానికి వచ్చావా? లేదు. ఇదిగో, నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండాలంటే నీకు ఉపదేశం చేస్తాను. ఇలా రా. చెప్పండి అమ్మా. ఏమిటి? గోప గుయ్యమందా? ఏం కనిపించట్లేదా, వినిపించట్లేదా? మళ్ళీ గడపలో అడుగు పెట్టద్దు, వెళ్ళిపో. సాకేత్, అర్జెంట్ పనుంది కానీ మీరు మాట్లాడుకోండి. ఏమిటిది?
పెళ్లి దగ్గర పడుతుంటే ఎడమొహం పిడమొహంగా ఉన్నారు. ఏమైనా జరిగిందా? ఈ రాధాకృష్ణ మోసుకొచ్చింది వీళ్ళకి సంబంధించింది ఏమన్నానా? సరే, ఆ విషయం తర్వాత ఆరా తీద్దాం. ఏం రాధాకృష్ణ, ఇచ్చింది సరిపోయిందా? ఇంకొకటి ఇవ్వనా? ఇంకా నిలబడ్డామే, వెళ్ళు. రోగం బాగా కుదిరింది. థ్యాంక్ గాడ్. మ్మ్. చూసింది చాలు గాని తలలిడు తిప్పండి. సీత, విషయం దాటేయకుండా సూటిగా సమాధానం చెప్పమ్మా. సాకేత్కి నీకు మధ్యన ఏమైనా జరిగిందా? ఏంటి సడన్ గా అమ్మమ్మ గారు ఇలా అడుగుతున్నారు? ఏమైనా తెలిసిందా? బాబాయ్ ఏమైనా చెప్పాడా? ఏమిటి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దిక్కులు చూస్తున్నావు? అబ్బే ఏం జరగలేదు అమ్మమ్మ గారు. మరేమిటి? వాడు నువ్వు అంటీ అంటనట్టుగా ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. అదేం లేదమ్మమ్మ గారు. నేను అసలు మీరు ఎందుకు పిలిపించారో అర్థం కాక టెన్షన్లో ఉన్నాను. బాబాయ్ ఎందుకు వచ్చాడో, అసలేం చూపించాడో, మీరెందుకు కొట్టి పంపించారో తెలియక తికమకలో ఉన్నాను. ఆయనేమో ఇక్కడ ఆగకుండా అర్జెంట్ పనుందని వెళ్ళిపోయారు. అందరి ముందు ఏం మాట్లాడలేకపోయాను. నాకు అదే డౌట్ మంగా. అంటే ఒంటరిగా అయితే చాలా మాట్లాడుకుంటారనమాట. అలా అని కాదు. సర్లే, తర్వాత మీరు మాట్లాడుకోండి. అవును, నేను మెహందీ పెట్టడానికి మెహందీ డిజైనర్ను పంపించాను. వచ్చిందా? చక్కటి డిజైన్ పెట్టిందా? నీకు నచ్చిందా? ఆ, మీరు సెలెక్ట్ చేసి పంపారు కదా, సూపర్గా పెట్టింది. చాలా బాగుంది అమ్మమ్మ గారు, చాలా బాగుంది. అంత బాగా నచ్చిందా నీకు? అంత బాగా పెట్టిందా? మరి నాకు చూపించకుండా అలా చేతులు వెనక్కి పెట్టుకుంటావే? చూడకూడదనా, చూస్తే దిష్టి తగులుతుందనా, లేక దీనికి చూపించేదేమిటనా? చేతులు చాచు. అది 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 నసకటం ఆపి చేతులు చూపించు సీత. సీత, ఏమిటిది? నేను ప్రత్యేకించి పంపిస్తే డిజైన్ వేయమంటే ఏమిటిది? పిన్ని గారు, నువ్వు తలదూర్చుకో. గుడ్లప్పగించి చూడటం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు సీత. అమ్మమ్మ గారు
అందరూ గోరింటాకు పెట్టుకునే ఉన్నాము. కానీ సడన్గా పొయ్యి మీద పాలు పొంగుతుంటే దింపబోయాను. గిన్నె ఒరిగింది. వేడి వేడి పాలు చేతుల మీద ఒలికాయి. పిన్ని వెంటనే చేతుల మీద నీళ్లు పోసి కడిగేసింది. పాలు పొంగితే మంచిదే కదా, అంత కంగారు పడాల్సిన అవసరం ఏముంది? ఆ క్షణంలో అవన్నీ ఆలోచించలేదు. పిన్ని చేతులకి బొబ్బలొస్తాయేమోనని అలా చేసింది. సర్లే, అమ్మయ్యా, అక్క ఒడ్డున పడింది. సావిత్రి, రేపు పెళ్లి కూతుర్ని చేస్తున్నారు కదా? చేస్తున్నాం పిన్ని గారు. రేపు ముహూర్తం బాగుంది, అందుకే సాకిత్ని కూడా పెళ్లి కొడుకుని చేస్తున్నాం. ఈ ఆటంకం వచ్చింది, ఆ ఆటంకం వచ్చిందని ఏవో పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పి వాయిదాలు వేయకండి. అన్నీ సవ్యంగా చేయండి. వాడిని పెళ్లి కొడుకుని చేస్తున్నాం కాబట్టి నేను రావటం కుదరదు. జాగ్రత్త మరి. అలాగే పిన్ని గారు. లక్ష్మి, పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కట్టుకోవాల్సిన చీర బీరువాలో ఉంది, తెచ్చివు. అలాగే అత్తయ్య. గ్రానీ, సైట్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. క్వాలిటీ ఇన్స్పెక్టర్ వచ్చాడట. నేను వెళ్తున్నాను. సాకేత్, కాస్త ఆగరా, వీళ్ళని ఇంటి దగ్గర దించెళ్ళొచ్చు కదా. లేదు గ్రానీ, అర్జెంటుగా వెళ్ళాలి. సీత, చల్లగా ఉండమ్మా. సావిత్రి, చెప్పిన టైంకి ఏమాత్రం తేడా రాకుండా పెళ్లి కూతుర్ని చెయ్యండి. అలాగే పిన్ని గారు. వస్తామండి. మంచిది, వెళ్ళండి. వెళ్ళొస్తామా అమ్మగారు? వెళ్ళొస్తాం.